నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయం. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు, వేగం పెంచండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. గోవులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు. ఎస్పీ జానక్ షర్మిల. దివ్యాంగ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మీర్ స్టేడియంలో విద్యావారోత్సవంలో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ దర్శన బోధన కలిసి ఉపకరణాలు, కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల కోసం పెద్ద ఎత్తున శిబిరాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గంజిరాజు, బీజేపీ నాయకులు రావు రామ్నాథ్, మెడసింహరాజు, నారాయణ రెడ్డి, కౌన్సిలర్ జింకస్పూరి, శ్రీ రామోదరేష్, అర్జున్, శశాంక్, సాత్విక్ తో పాటు విద్యాశాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ టీఎల్ఎం కిట్లో వాళ్ళ వయసు ప్రకారం ఉంటాయి సార్. అందులో 10,000 విలువ గల వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందులో ఉంటుంది. పిల్లలకు ఉపయోగపడేటువంటి అన్ని అవకాశం ఉన్నటువంటి పరికరాలు అందులో ఉంటాయి. గ్రాస్ మోడల్ सुबीर मंडल यशवंत वैसे खेलते नहीं हम खेलते वैसे खेलते क्या रोज अच्छा बात करते ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు, వేగం పెంచండి అంటూ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ జానక్ షర్మిలతో కలిసి ధాన్యం గోదాముల తరలింపు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం తరలింపులో వేగం పెంచారన్నారు. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం సంచులు నిలవకూడదని స్పష్టం చేశారు. కూలీలు సరిపోకపోతే అదనంగా నియమించుకుని ఆన్లోడింగ్ పాయింట్లకు ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు అని హెచ్చరించారు. ఎస్పీ జానక్ షర్మిల మాట్లాడుతూ ధాన్యం తరలింపు ప్రక్రియలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డీఎస్పీ శ్రీనివాస్, అధికారులు రాజేందర్, సుధాకర్, మహేష్, విజయలక్ష్మి, అంజి ప్రసాద్ తదితరులున్నారు. గోవుల అక్రమ రవాణా, చెక్పోస్టుల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఈ కాన్ఫరెన్స్ కు జిల్లా ఎస్పీ డాక్టర్ జానక్ షర్మిల హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించిన అక్రమంగా గోలు రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బుధవారం కలెక్టరేట్ నిర్వహించిన విద్యావారోత్సవ అవగాహన కార్యక్రమంలో సర్పంచులు, కౌన్సిలర్లకు విద్యాశాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ విషయాలను సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలను తరచుగా సందర్శిస్తూ విద్యా ప్రమాణాలు పెంపొందించేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రజాప్రతినిధులు విద్యార్థులు కలిసి భోజనం చేసి పరిశీలించారన్నారు. బడి మానవేసిన పిల్లలు గుర్తించి తిరిగి బడిలో చేర్పించి చర్యలు తీసుకోవడంతో పాటు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. 10వ తరగతి ఫలితాలను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో ఉండే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్న, సిపిఓ జీవరత్నం, వివిధ మండల ఎంఈఓలు, సర్పంచులు, కౌన్సిలర్లు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు వేగం పెంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానక్ షర్మిలతో పాటు అధికారులు బుధవారం లోకేశ్వర మండలిలో రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం ఆన్లోడ్ ప్రక్రియను పరిశీలించి 24 గంటల్లో తప్పనిసరిగా అన్లోడింగ్ పూర్తి చేయాలని మిల్లును ఆదేశించారు. కొనుగోలులో కోతలు, కటింగ్ ఉండవద్దన్నారు. హమాలీల కొరత ఉంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని, రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగించవద్దన్నారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సివిల్ సప్లై అధికారి రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సూర్యరావు తదితరులున్నారు.
కళాశాల విద్యార్థులకు ఆధునిక బోధనకు ఈ డీజిల్ ప్యాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామ సర్పంచ్ కురేరు భూమన్ అన్నారు. సారంగపూర్ మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ప్యానెల్స్ ప్రారంభించి మాట్లాడారు. కళాశాల విద్యార్థుల అభ్యాసాల ప్రక్రియతో పాటు ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎంతో దోహదపడతాయన్నారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు వి మహేష్, ఉపాధ్యక్షులు మీర్దా సోయబ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్ల అమరవీరుల సుమోద నీట్ పేపర్ లీకేజ్ నిరసిస్తూ నిరసన తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలాన మారుతోందని విమర్శించారు. గతంలోనూ లీక్ అయిన పరిస్థితి నుంచి గుణపాఠం నేర్చుకోవడం వల్లే ఈ పరిస్థితి మళ్లీ పునరావృతమైందన్నారు. 23 లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురైన నేపథ్యంలో లీకేజ్ వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతియాజ్, ఆసిఫ్, షఫీ, ముఖ్యం తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం ఇప్పుడు నిన్న జరిగినటువంటి పేపర్ లీకేజ్ నీట్ చాలా విద్యార్థులకు ఎంతో అవమానకరంగా నడుస్తుంది. తెలంగాణలో ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఎంతో మంది విద్యార్థులు నీటి కోసం పరిష్కరిస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వైఖరి నీట్ లీకేజీ ఇంత కూడా చీమ కుట్టినట్టు కూడా ధర్మేంద్ర ప్రధాన మన తనకు కూడా లేదు, కేంద్ర మంత్రికి కూడా చీమ కుట్టినట్టు లేదు. కేంద్ర వైఖరిని వెంటనే మార్చుకోవాలి. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్పీ ఎల్లప్పుడూ పోరాడతా అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్పీ విద్యార్థుల కోసం పోరాడతాను. కేటీఆర్ గారి ఆదేశానుసారం విద్యార్థులకు వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వాచులు, మంగళసూత్రం కానీ, కమ్మలు కానీ ఈ ఉన్నది శ్రద్ధ ఈ యొక్క పేపర్ లీకేజ్ మీద లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలగానే హామీలు గుర్తొస్తాయి. ఏ పార్టీ ఎక్కువ హామీలు ఇస్తే ఆ పార్టీకి ఓట్లు పడడం సహజం. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు, ప్రత్యక్ష జోక్యం ఉండనప్పటికీ ఈసారి చాలా గ్రామాల్లో వ్యక్తిగతంగా హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా దిలావర్పండ కాల్వతాండ గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన జాదవ్ ప్రేమ్నాయక్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో బుధవారం వివాహం చేసుకున్న కుమారి ఆమ్రోద్ మమతా శ్రీకాంత్లకు 5,016 రూపాయలను సర్పంచ్ ప్రేమానాయక్ కళ్యాణ మండపంలో అందజేశారు. హామీలు ఇచ్చి మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సర్పంచులు పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగ పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయం. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు, వేగం పెంచండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. గోవులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు. ఎస్పీ జానక్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.